కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహితను దారుణంగా హత్య చేశాడు సాఫ్ట్వేర్ భర్త. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నాగేంద్ర భరద్వాజ్ భార్య మధులతలు భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కాస్త మధులత హత్యకు దారితీసింది. దారుణంగా చంపడమే కాకుండా ఆమెను ముక్కలుగా చేయడానికి భర్త ప్రయత్నం చేశాడు. పైగా గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహితను దారుణంగా హత్య చేశాడు సాఫ్ట్వేర్ భర్త. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నాగేంద్ర భరద్వాజ్ మధులతలు భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కాస్త మధులత హత్యకు దారితీసింది. దారుణంగా చంపడమే కాకుండా ఆమెను ముక్కలుగా చేయడానికి భర్త ప్రయత్నం చేశాడు. పైగా గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి రంగనాయకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి శశి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇది ఈ నెల 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మధులత అలాగే నాగేంద్ర భరద్వాజ్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీరు హైదరాబాద్ లోని బాచుపల్లిలో నివాసం ఉంటూ ఉన్నారు. బాచుపల్లిలోని సాయంత్రం కాలనీలో వీరు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఇద్దరికి మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలో గతంలోనే పెద్దల పంచాయతీ కుదిర్చి ఇద్దరిని ఒక చోటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. గొడవలు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ నెల 4వ తేదీన భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరిగాయి. అదే నేపథ్యంలో సహనం కోల్పోయినటువంటి నాగేంద్ర భరద్వాజ్ ఆమెను కత్తి తీసుకుని గొంతు భాగంలో పొడిచాడు. అప్పటికే తీవ్ర గాయాల పాలైనటువంటి ఆమె అక్కడికక్కడే మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని మాయం చేయాలంటూ కూడా భావించాడు. మరోవైపు ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట పడవేద్దామంటూ కూడా భావించినప్పటికీ కూడాను ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మరోవైపు గ్యాస్ లీక్ చేసి ఆ తర్వాత గ్యాస్ ఒకవేళ పేలితే ఆ పేలుల్లో ఆమె మరణించిందంటూ కూడా నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. అందుకు అనుగుణంగా గ్యాస్ లీకేజీ కూడా ప్రయత్నం చేశాడు. అది కూడా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో తనకు ఉన్నటువంటి ఒక సంవత్సరం బాబును తీసుకుని అక్కడి నుంచి చందనగర్ వెళ్ళిపోయాడు. చందనగర్ తన స్నేహితుడు ఉంటాడు. స్నేహితుడి ఇంటికి భరద్వాజ్ వెళ్ళాడు. అక్కడ స్నేహితుడికి జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పిన తర్వాత స్నేహితుడి నివాసంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు తాను కత్తితో ఛాతి భాగంలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత అతను వెంటనే స్నేహితుడు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఇక 4వ తేదీ ఘటన చోటు చేసుకుంటే 5వ తేదీ ఇటు భరద్వాజ్ చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్న తర్వాత 5వ తేదీని అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే గతంలోనే ఇద్దరి మధ్య కూడా గొడవలు చోటు చేసుకున్న తర్వాత వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఫిబ్రవరి 15వ తేదీన ఇక కాపురానికి పంపించినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. పెద్దలు ఒప్పందం కుదిర్చి ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి తర్వాత ఒకరికొకరు అంటే మామూలుగా కలిసి ఉంటారంటూ కూడా భావించిన తర్వాతనే పంపించారు. అయితే అయినప్పటికీ కూడాను గొడవలు తగ్గకపోగా గొడవలు అధికం కావడం, ఆ తర్వాత క్షణికావేశంలో అప్పటికే ఆ గొడవ జరుగుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి కత్తిని తీసుకుని ఒక్కసారిగా ఛాతి భాగం గొంతు భాగంలో పొడవడంతోనే మధులత అక్కడికక్కడే మరణించింది. మొత్తానికి ఇదంతా కూడా కుటుంబ కలహాల నేపథ్యంలోనే జరిగినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఇటు నాగేంద్ర భరద్వాజ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కి తరలించారు. ఓకే.